హాయ్ ఆల్, వెల్కమ్ టు వర్చువల్ వేదిక. చాలా రోజుల నుంచి ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటూనే అలా పోస్ట్పోన్ చేసేస్తున్నాను. ఇలానే చాలామంది అలా అనుకుంటూ ఉంటారు, అన్నీ వచ్చేసి నాకు అన్నీ చేయగలను, పర్ఫెక్ట్, నేను చాలా పర్ఫెక్ట్ అనుకుంటూ ఉంటారు. కానీ స్టార్ట్ చేసిన తర్వాత అర్థమవుతుంది మనం ఎక్కడెక్కడ స్టక్ అయిపోతూ ఉంటాం. వస్తున్నాను ఏదైనా ఒక పని చేయాలనుకొని మొదలుపెట్టిన తర్వాత చాలా చోట్ల ఆగిపోతుంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటే, అంటే ఆ పర్టికులర్ వర్క్ గురించి మనకి పూర్తిగా నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్లో ఎక్కడో మనం స్ట్రక్ అయిపోతూ ఉంటాం. ముందు చేయాల్సిన పని వెనక చేయాల్సిన ముందు అలా చేస్తూ ఉంటాం. సో అక్కడ ఏమంటామంటే అది ఆగిపోతూ ఉంటుంది అన్నమాట. ఆలోచన నుంచి ఆచరణ వరకు, ఆలోచన ఆచరణ ఈ రెండు చాలా సిమిలర్ వర్డ్స్. మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు దానిని ఆచరణలో పెట్టే వరకు ఈ మధ్యలో ఏదైతే ఉందో, ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, అది మనం ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా మనకి దాన్ని ఆచరణలో పెట్టడానికి ఎంత టైం పడుతుంది అనేది మనకి దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనం వచ్చిన ఆలోచన చాలా సింపుల్గా అనిపిస్తుంది మనకి. సే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇవాళ నేను ఒక కాన్సెప్ట్ మీకు చెప్పాలనుకున్నాను, ఇదే పర్ఫెక్ట్లీ ఇంపర్ఫెక్ట్. సో అది ఎలా అంటే, ఒక ప్రజెంటేషన్ మనం చేయదలుచుకున్నప్పుడు అది అపియరెన్స్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు ఎలా ఉండాలని ప్లాన్ చేసుకుంటాం. డ్రెస్సింగ్ నుంచి, మాట్లాడే విధానం నుంచి, తర్వాత వీడియో, తర్వాత ఎగ్జిక్యూషన్, ఇవన్నీ కూడా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, చాలాసార్లు మనం డ్రెస్సింగ్ దగ్గరే ఆగిపోతూ ఉంటాం, చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. తర్వాత మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది కరెక్ట్గా చెప్పగలుగుతున్నామా లేదా, మనం సరిగ్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నామా లేదా మనం ఏం చెప్పదలుచుకున్నది. సో తర్వాత వీడియో బాగా వచ్చిందా లేదా, ఎడిటింగ్ చేయాలా, ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా, ఎలా ఉందో ఏంటో. అంటే సోషల్ మీడియాలో ఇవాళ చూస్తే కొన్ని వేల వీడియోస్ వస్తాయి, తెల్లవారితే మనకి నెంబర్ ఆఫ్ వీడియోస్ స్క్రోల్ అవుతుంటాయి మనకి సోషల్ మీడియాలో. సో ఇప్పుడు నేను చేసేది మిగతా వాళ్ళందరూ చేసినట్టు అలాగే ఉందా లేదా, ఇట్లా బోల్డ్ అనే డౌట్లు వస్తాయి, 1,00,000 డౌట్లు వస్తాయి అన్నమాట. సో ఈ డౌట్లన్నిటి మధ్య ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇవాళ చేద్దాం అనుకునేది రేపు, ఎల్లుండి, అవతలంటే 3-4 డేస్ అట్లా పోస్ట్పోన్ అయిపోతుంది. సో మీకు కూడా ఎప్పుడన్నా ఇలా అనిపించిందా, మీరు అనుకున్న పని చేయడానికి మొదలు పెట్టే ముందే ఎవరెవరిని ఏమైనా అనుకుంటారేమో, నేను చేసేది కరెక్టేనా కాదా, ఇంట్లో తెలిస్తే ఏమన్నా అనుకుంటారేమో, ఫ్రెండ్స్ తెలిస్తే ఏమన్నా అనుకుంటారేమో, చుట్టాలు బంధువులు వీళ్ళందరూ ఏమనుకుంటారు. మనం ఆలోచించింది ఆచరణలో పెట్టాలంటే మాక్సిమం మనం ఎంత టైం తీసుకోవచ్చు. మనం ఒక ప్లాన్ చేసుకున్నాము, ఒక వర్క్ ప్లాన్ చేసుకున్నాము అనుకోండి. సపోజ్ లైక్ ఇవాళ షాపింగ్కి వెళ్ళాలి అని అనుకున్నాము, ఈరోజు ప్లాన్ చేసుకున్నాం, రేపు వెళ్ళాలి షాపింగ్కి అనుకున్నాం అనుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మనం ప్లానింగ్ స్టార్ట్ చేసుకోవాలి, పని కొంచెం తొందరగా కంప్లీట్ చేసుకోవాలి, 10-11 కల్లా ఇంట్లోంచి బయటపడాలి. అట్లా కాకుండా మార్నింగ్ లేచిన వెంటనే ఇవాళ వెళ్ళాలనుకున్నాను, పని అవుతుందా అవ్వదా, ఇంట్లో పర్మిషన్ తీసుకోలేదు, ఏమన్నా అంటారేమో, మనకి కంపెనీ ఇవ్వడానికి తోడు ఎవరిని అడగలేదు, ఎవరిని అడగాలి, ఒకరిని అడిగితే ఇంకొకరికి కోపం వస్తుందేమో, ఫ్రెండ్స్ ఉంటారు, 2-3 ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవరిని అడగాలి, వీళ్ళని అడిగితే వాళ్ళకి కోపం వస్తుందా. సో బయటికి వెళ్తాము, వెళ్ళడం బయలుదేరే లోపు ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఏ చీర కట్టుకోవాలి, ఇవన్నీ కొన్ని డౌట్లు. అన్నీ అయిన తర్వాత బస్కి వెళ్దామా, ఆటో బుక్ చేసుకుందామా, ఇట్లాంటి డౌట్లు వస్తాయి అందరికి, ఏం చేయాలని. సో ఇవన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోతుంది, లంచ్ టైం అవుతుంది. సరే 11 అయిపోయింది, 12 అయిపోయింది, లంచ్ చేసి వెళ్దాం అనుకుంటారు. లంచ్ అయిన తర్వాత సరే ఒక అరగంట రెస్ట్ తీసుకుని వెళ్దాం, తర్వాత టీ తాగేద్దాం, ఇలా మొత్తానికి ఈవినింగ్ 3-4 అయిపోతుంది. సో మీకు కూడా ఇలానే అనిపిస్తుందా ఎప్పుడన్నా? సో ప్లీజ్ డిఎం క్లారిటీ వర్సెస్ presentation. Please like, share, comment and subscribe Virtual Vedika. We will discuss there how to put your plan into action without delay. Thank you.